ఈరోజు నా అంశం ఏంటయ్యా అంటే, ఇంటి నుంచి గెంటి వేయబడినటువంటి యోప్త, ఇంటి నుంచి గెంటి వేయబడినటువంటి యోప్త దేశ ప్రజలను రక్షించడానికి కారకుడయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చదివి సహాయం చేయండి. గిలాదు వాడైన యోఫ్తా పరాక్రము గల బలాఢ్యుడు, అతడు వేశ్యకుమారుడు. అతడు వేశ్యకుమారుడు. ఈ గిలాదీయుడైన యోఫ్తా పరాక్రమశాలి అయి ఉండెను. అతడు ఒక వేశ్యకుమారుడు. ఈ సొసైటీ అంతా వేశ్యని ఏ విధంగా చూస్తారో మనకు తెలుసు. ఈ సొసైటీ అంతా వేశ్యని ఏ విధంగా అయితే చూస్తారో మనకు తెలుసు. అయితే ఈ వేశ్యకి పుట్టినటువంటి కుమారుడే ఈ యోప్తా. ఈ యోప్తా జీవితంలో ఒక కృంగుదల, ఒక వేదన, నేను వేశ్యకి పుట్టానా అని ఒక వేదన, వెలివేయబడినటువంటి అనుభవం, తృణీకరించబడినటువంటి అనుభవం, వెలివేయబడినటువంటి అనుభవం, తృణీకరించబడినటువంటి అనుభవం. ప్రియులారా, ప్రియ దేవుని జనాంగమా, చాలా మంది జీవితంలో అనేక మంది తిరస్కరణకు గురవుతారు. అనేక మంది తిరస్కరిస్తారు. మన జీవితాలలో కూడా మనల్ని కూడా చాలా మంది తిరస్కరిస్తూ ఉంటారు, మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. నువ్వు పనికిరాని వాడవు, నువ్వు పనికిరాని దానివి, నువ్వు ఎందుకు పనికిరాని వాడవు, నువ్వు ఎందుకు పనికిరాని దానివి అని అనేక మంది మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అనేక మంది మనల్ని హేళన చేస్తూ ఉంటారు. నీ వల్ల ఏం కాదు, నువ్వేం సాధించలేవు, అసలు నువ్వు దేనికి పనికిరానోడివి, అసలు నువ్వు దేనికి పనికిరాని దానివి, అసలు నీకు నీ కుటుంబంలోనే స్థానం లేదు, అసలు నీ తండ్రియే నిన్ను గౌరవించాడు, నీ తల్లియే నిన్ను లెక్క చేయదు, నీ భార్య నిన్ను లెక్క చేయదు, నీ భర్తే నిన్ను లెక్క చేయడని అనేక విధాలుగా మనము తిరస్కరణకు గురవుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోప్తా కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాడు. హల్లెలూయా. అతనికి సొంత సహోదరులు ఉన్నారు. ఆ సొంత సహోదరులే ఇంటి నుంచి గెంటి వేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అనేక మంది ఆ బిడ్డని తిరస్కరించారు, ఆ బిడ్డని అనేక మంది తృణీకరించారు. కానీ ఆ బిడ్డే దేశ రక్షణకు కారకుడయ్యాడు. కొట్టుగట్టిగా చెప్పడలో, కొట్టుగట్టిగా చెప్పడలో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనుషులు మనల్ని పై రూపాన్ని చూస్తారు. మనుషులు మనల్ని ఎలా చూస్తారు? పై రూపాన్ని చూస్తారు. కానీ దేవుడు మన గుండెలో ఉన్న వేదనను చూస్తారు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఈ వేశ్యకి పుట్టినటువంటి కుమారుడు యోప్తా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి 2 వచనాలు చదివి సహాయం చేయండి బ్రదర్. గిలాదు వాడైన యోప్తా పరాక్రము గల బలాఢ్యుడు, అతడు వేశ్యకుమారుడు. అతడు వేశ్యకుమారుడు. గిలాదు యోఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనుగా వారు పెద్దవారై యోఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని, మా తండ్రి ఇంటిలో మీకు స్వాస్థ్యము లేదని చెప్పేశారు. తండ్రి ఇంటిలో స్థానము లేదని, పొందకూడదు అని చెప్పేశారు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతని బాధ చూడండి ఈరోజు మీరంతా, అతని గుండెలో ఉన్న వేదన చూడండి మీరంతా, అతనిలో ఉన్న వేదన చూడండి, అతనిలో ఉన్న బాధ చూడండి. ప్రియా దేవుని జనాంగమా, తండ్రి ప్రేమ కోల్పోయాడు, కుటుంబ ఆదరణ కోల్పోయినాడు, తన గుర్తింపును తాను కోల్పోయినాడు. కానీ ప్రియమైనటువంటిది ఏం బిళ్ళారా, బంధువులు మర్చిపోయారు, రక్త సంబంధికులు ఎవరో తిరస్కరించారు, అన్నదమ్ములు తిరస్కరించారు, అనేక మంది చిన్న చూపుగా చూశారు, చీప్గా చూశారు. ఛీ వేశ్యకు పుట్టాడు, ఛీ వేశ్యకు పుట్టాడని చెప్పి చాలా మంది చీప్గా చూశారు. ఆ చీప్గా చూసినటువంటి వ్యక్తిని నా దేవుడు చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆయనను మరచిపోయారు, అందరూ ఆయనను విడిచిపెట్టారు. నువ్వు మా ఇంట్లో నీకు స్థానము లేదన్నారు, కానీ నా దేవుడు ఆయనకు గుండెలో స్థానం ఇచ్చాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును కూడా సొంత సహోదరులే అమ్మేశారు. దావీదును తండ్రి మరచిపోయాడు, దావీదును తండ్రి మర్చిపోయాడు. యోసేపును అన్నదమ్ములు అమ్మేశారు. కానీ యోప్తాను కూడా ఇంటి నుంచి పంపించేశారు, యోప్తాను కూడా ఇంటి నుంచి పంపించేశారు. ఎవ్వరు పంపించేసినా నా దేవుడు గుండెలో పెట్టుకున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనుషులు తిరస్కరిస్తే, ఇటు వినండమ్మా, మనుషులు తిరస్కరిస్తే, ఎప్పుడైతే మనుషులు మనల్ని నెట్టేస్తారో, ఎప్పుడైతే మనుషులు మనల్ని చీపో అంటారో, ఎప్పుడైతే మనుషులు మనల్ని నెట్టేస్తారో, అప్పుడు మన గుండె పగిలిపోతుంది. ఆమేనండి, మన గుండె పగిలిపోతుంది. కుండ పగిలిపోయినట్టు, కుండ కింద ఎట్లా పడిపోతే ముక్కలు ముక్కలుగా పగిలిపోతుందో, మన గుండె పగిలిపోతుందమ్మా, మన గుండె పగిలిపోతుంది. ఎప్పుడైతే మన గుండె పగిలిపోతుందో, అప్పుడు పగిలిపోయిన గుండెను వెతుక్కుంటూ నా దేవుడు దిగి వస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు, రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టు, కొట్టు. హల్లెలూయా. ఈరోజు పగిలిపోయిన గుండెతో వచ్చావేమో, ఇరిగిపోయిన గుండెతో వచ్చావేమో, నలిగిపోయిన గుండెతో వచ్చావే, నా దేవుడు చెబుతున్నాడు, పగిలిపోయిన గుండెనే దేవునికి కావాలి, విరిగిపోయిన గుండెనే దేవునికి కావాలి, నలిగిపోయిన గుండెనే దేవునికి కావాలి, నిందల పాలైన గుండెనే దేవునికి కావాలి. విరిగి నలిగిన హృదయానికి కొరకు నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ విరిగిపోయిన గుండెతో వచ్చావో, ఏ నలిగిపోయిన గుండెతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో చెల్లెమ్మ, ఏ బాధతో వచ్చావో తమ్ముడా, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ గుండె దేవునికి కావాలంట. చెప్పండి ఆమేనండి, గట్టిగా ఆమేనండి. నీ గుండె దేవునికి కావాలంట. ఈరోజు పైకి నవ్వుతున్నావు కానీ గుండెలో తెలియని వేదన. పైకి ఏదో నవ్వుతున్నావు కానీ ఏదో బాధ, ఏదో వేదన. ఓదార్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు, సపోర్ట్ చేసేవారు లేరు. అదే గుండెలు పగిలిపోయేలాగా ఈ మందిరంలో కూర్చొని ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా? ఒకటే చెప్పు యేసయ్యతో, యేసయ్యతో ఈరోజు ఒకటే చెప్పు, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. చప్పట్లు కొడదామా, చప్పట్లు కొడదామా, చప్పట్లు, చప్పట్లు గట్టిగా గట్టిగా.
థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా? బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మా జగన్ నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. చప్పట్లు ఎట్లా కొట్టాలి? చప్పట్లు ఎట్లా కొట్టాలి? అలాగా ఎలా కొట్టాలి? నీవుంటే నాకు చాలు. హల్లెలూయా. అమ్మా, మీరు కొట్టే చప్పట్లే నా యేసయ్యకి సన్మాన దుప్పట్లో. నువ్వు యేసయ్య కోసం చప్పట్లే కొట్టలేకపోతున్నావు. దేవుడు వెంటనే వచ్చి నీకు స్వస్థత ఇయ్యాలా? నిద్రపోవడానికి వచ్చారా దేవుని మందిరానికి? ఎవరికైతే నిద్ర వస్తుందో బయటికి వెళ్ళి పడుకోండి, దుప్పటిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీళ్లతో, వేదనతో, దుఃఖముతో ఈ ఈ భక్తులకి, ఈ ప్రజలకి ఉన్న పెద్ద మైనస్ ఒకటి ఉందండి. ఈ మైనస్ ఏంటి తెలుసా? అక్క దగ్గరికి పోయి, అక్క నాకున్న బాధలు మామూలుగా లేవక్క. అన్న దగ్గరికి వెళ్ళి, అన్న నాకున్న బాధలు మామూలుగా లేవన్నా. నీ అక్కకో, నీ చెల్లికో, నీ తమ్ముడికో కాదు, ఎవరికి చెప్పుకోవాలి నువ్వు బాధ? ఎవరికి చెప్పుకోవాలి నీ వేదన? చెప్పుకోవాల్సిన వారికి చెప్పుకోవాలా? ఎవరైనా చెప్పండి అమ్మా. యేసయ్యా అనే పదం కూడా యేసయ్యా అని అమ్మా ఎట్లా చెప్పాలి? యేసయ్యా చెప్పండి గట్టిగా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆయన నామంలో శక్తి ఉన్నది. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు మీరెవరైనా కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యోబు తన ఇంటి నుంచి పంపించేశారు, కానీ అందరు యోబుని వదిలిపెట్టేశారు. అందరూ వదిలిపెట్టినా కానీ నా దేవుడు విడిచిపెట్టలేదు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా అయిపోయాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదవండి బ్రదర్.
యోప్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యోప్తా యుద్ధకు వచ్చి, చూడండి, యోప్తా తోబు దేశమునకు పారిపోయాడు. అతడు ఒంటరిగా జీవిస్తున్నాడు, ఒంటరైపోయినాడు. ఒంటరైపోయిన వారిని దేవుడు వేల జనాంగముగా చేస్తాడు. కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అరణ్యంలోకి వెళ్ళిపోయినాడు, దావీదు గొర్రెల మధ్యలోకి వెళ్ళిపోయినాడు ఒంటరిగా, యోసేపు జైల్లోకి వెళ్ళిపోయినాడు ఒంటరిగా, యోప్తా తోబు దేశంలోకి వెళ్ళిపోయినాడు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అందరూ నీ చెయ్యి విడిచిపెట్టారేమో, అందరూ నిన్ను విడిచిపెట్టారేమో, అందరూ నిన్ను విడిచిపెట్టారేమో, అందరూ నిన్ను విడిచిపెట్టారేమో, అందరూ నిన్ను వదిలిపెట్టారేమో. ఈరోజు దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను, దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను, దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. ఇదిగో ఒంటరిగా ఉన్నావేమో, వేల జనాంగముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. వేల జనాంగముగా, వేల జనాంగముగా, వేల జనాంగముగా చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఒంటరిగా వచ్చావేమో, వేల జనాంగముగా నా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. రికమల రబ షెకెబియల రబ రబ. రిసీవ్ చేసుకో, రిసీవ్ చేసుకో. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. ఇటు వినండి, ₹1,00,00,000 మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకుని. ఇది ₹1,00,00,000 మాట. ఇదే మాట ₹1,00,00,000 మాట. దేవుని మహిమ ఎప్పుడు బయటకు వస్తుంది తెలుసా? అందరితో ఉన్నప్పుడు బయటికి రాదు. నువ్వు ఒంటరి అయిపోయినప్పుడే నీ గుండె పగిలిపోతుంది. ఆమేన్. ఎప్పుడైతే నీ గుండె పగిలిపోతుందో, పగిలిపోయిన గుండెని వెతుక్కుంటూ యేసయ్య వస్తాడు. ఆమేన్. పగిలిపోయిన గుండెను వెతుక్కుంటూ నా దేవుడు వస్తాడు. ఆమేన్ అనండి. ఆమేన్. కానీ మన గుండె ఎక్కడ పగిలిపోతుంది? దేవుని మందిరములో పగలదు, దేవుని పాదాల దగ్గర పగలట్లేదు. పోలీస్ స్టేషన్లో పగులుతుంది, డాక్టర్ ముందు పగులుతుంది, సర్పంచ్ ముందు పగులుతుంది, ఎమ్మెల్యే సారో, ఓ ఎమ్మెల్యే గారు సారో బాంచెంతోరా, ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతాం, వడ్డీకిచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతాం. అక్కడ కాదండి బ్రతిలాడాల్సిందే, అక్కడ కాదండి బ్రతిలాడాల్సిందే. ఇదిగో అమ్మా, ఇదిగో అమ్మా,
దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బ్రతిమలాడాల్సిన స్థలం ఇది, నువ్వు కన్నీరు గార్చాల్సిన స్థలం ఇదే, నువ్వు బ్రతిమలాడాల్సిన స్థలం ఇదే, నువ్వు కోచాడాల్సిన స్థలం ఇదే. ఆమేనండి, గట్టిగా చెప్పండి ఆమేనని. రెండు చేతులు పైకి లేపి చెప్పండి, రెండు చేతులు పైకి లేపండి, రెండు చేతులు పైకి లేపి చెప్పండి. ఎక్కడ కన్నీరు గార్చాలా చెప్పండి, ఎక్కడ ఎక్కడా? ఈ ఆరాధన కంప్లీట్ అయ్యే, మెసేజ్ కంప్లీట్ అయ్యేసరికి అందరూ రొమ్ములు కొట్టుకొని, గుండెలు బాదుకొని కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయాల. ఆమేనండి. నీకు యేసయ్య తప్ప వేరే దిక్కుంటే నీ ఇష్టం, ఇలానే ఉండండి, వదిలే. యేసయ్య తప్ప మరొక దిక్కు నీకుంటే నీ ఇష్టం. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని దేవుడు ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. యేసయ్యా, నేను ఒంటరైపోయాను ప్రభువా, నా దగ్గరికి రా యేసయ్యా, నన్ను చేరది ప్రభువా, నీ పాదాలు పట్టుకుంటాను యేసయ్యా, నీ పాదాలు పట్టుకుంటానయ్యా, నీవు తప్ప నాకెవరు లేరు అని దేవుని పాదాలు గనుక నువ్వు పట్టుకుంటే చరిత్రను నువ్వు సృష్టిస్తావు. హన్నా ఎవరి పాదాలు పట్టుకోలేదు? గట్టిగా చెప్పండి, ఎవరి పాదాలు పట్టుకుంది? యేసయ్య పాదాలు పట్టుకుంటే దేశాలను గడగడలాడించి రాజులను అభిషేకం చప్పట్లు కొట్టాల. రాజులను అభిషేకించే అభిషేక్ ఎక్కడి నుంచి? అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి కాదు. ఎక్కడి నుంచి? హన్న కార్చిన కన్నీళ్లలో నుంచి. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు. హల్లెలూయా. హన్న కార్చిన కన్నీళ్లు అభిషేకంగా మారాయి. మన బిడ్డల కోసం కార్చే ఒక్కొక్క కన్నీళ్లు మన బిడ్డల భవిష్యత్తుకు పునాది రాళ్ళు. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎవరైనా కావచ్చు తమ్ముడా, ఈ రోజు నువ్వు ఎవరైనా కావచ్చు, సుశీలమ్మ ఎవరైనా కావచ్చు. ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, ఒంటరిగా ఏడుస్తున్నావేమో. ఆమేన్. ఈరోజు ఒకటే ధైర్యం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. కలవరపడి కొండల వైపు నా కన్నులేతుదునా. ఎటువైపు చేతులు చాపాలా? చెప్, ఎటువైపు తమ్ముడు? ఎటువైపు చేతులు చాపాలా? ఎటువైపు చేతులు చాపాలా? కొండల వైపు. నీకు సహాయం చేస్తా అని చెప్పి కరెక్ట్ టయానికి హ్యాండ్ ఇస్తారు, కరెక్ట్ టయానికి హ్యాండ్ ఇస్తారు. ఆమేన్. దేవుడు హ్యాండ్ ఇచ్చే దేవుడు కాదు, హ్యాండ్ ఇచ్చే దేవుడు కాదు, హ్యాండ్ ఇచ్చే దేవుడు కాదు. ఆమేన్. దేవుడు నిలబడే దేవుడు నీతో, దేవుడు నీతో ఉండే దేవుడు, దేవుడు నీతో నిలబడే దేవుడు, నిలబడే దేవుడు. ఆమేన్. లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా నిలబడాలా, లేచి నిలబడాలా.
చప్పట్లో. చేతులు పైకి లేపి కలవరపడిన కొండల వైపు నా కన్నులేతుదునా. కలవరపడిన కొండల వైపు నా కన్నులేతుదునా. యేసయ్యా నా యేసయ్య, చేతులు పైకి చెప్పండి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. అందరం కలిసి పాడదామా? యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యతో చెప్పండి. యేసయ్యా నా యేసయ్యా, గట్టిగా యేసయ్యా. పిలు, యేసయ్యని పిలు. నువ్వు పిలిస్తే పలకడానికి ఈ రోజు ఈ మందిరములో నా దేవుడు ఉన్నాడు. పిలు యేసయ్యని, పిలు యేసయ్యా, పిలు గట్టిగా, పిలు గట్టిగా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. యేసయ్యా, యేసయ్యా, గట్టిగా, గట్టిగా. యేసయ్యా. పిలవండి, పిలవండి, ఆపొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఒక్క మాట చదవండి ఇక్కడ, ఇలానే ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి త్వరగా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 5, 6 వచనాలు చదువు త్వరగా. అమ్మోనీయులు ఇశ్రాయేలులతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశము నుండి యోఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమోనీయులతో యుద్ధం చేయుదుమని యోఫ్తాతో చెప్పిరి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటు చూడండి మీరందరూ, మా ఇంట్లో నుంచి బయటికి, మా ఇంట్లో నుంచి బయటికి. అసలు నువ్వు ఎవరు అని ఇంట్లో నుంచి ఎల్లగొట్టినటువంటి ప్రజల ముందు ఆమేన్, నీవే మా దేశానికి నాయకుడుగా ఉండి మమ్మల్ని రక్షించుదు రా అని ప్రతిమలాడుతున్నారు. కొట్టు గట్టిగా చెవడం, కొట్టు రెండు చేతులు, కొట్టు గట్టిగా చెవడం, చెవడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగును గాక. కూర్చోండి ఒక నిమిషం, కూర్చోండి. హల్లెలూయా. అమ్మోనీయులకు యుద్ధానికి వచ్చారు. అప్పుడు పెద్దలు యోఫ్తాను వెతికారంట. ఎవరిని ఎతికారో చెప్పండి, ఎవరిని ఎత్తుకుతున్నారో?
అమ్మా ఎవరిని ఎత్తుకుతున్నారమ్మా? యోప్తాను ఎత్తుకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రా ప్లీజ్ యోప్తా, నువ్వే మాకు దిక్కు. ఇప్పుడు ఎవరు మనకు దిక్కు? ఇటు చూడండి బ్రదర్స్, ఎవరు మనకు దిక్కు? యోప్తానే. నువ్వే మాకు దిక్కు. దయచేసి వచ్చి మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు, మా ప్రాణం రక్షించుదా, మాకు నాయకుడై ఉండుదు దా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ₹1,00,00,000 మాట చెప్తున్నాను విను. ఈరోజు నేను ఎవరైతే చిన్న చూపుగా చూస్తున్నారో, ఎవరైతే నిన్ను చీప్గా చూస్తున్నారో, ఎవరైతే నిన్ను అబ్బో అవునా అని చూస్తున్నారో, ఛాలెంజ్గా చెప్తున్నా నేను. హల్లెలూయా. ఎవరెవరైతే నిన్ను చిన్న చూపుగా చూశారో వారి ముందే నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. వారి ముందే మిమ్మల్ని పైకి లేవనెత్తబోతున్నాడు. రిసీవ్ ఇట్. ఐ రిసీవ్ ఇట్ ప్రభు అనండి. చెప్పండి, ఐ రిసీవ్ ఇట్ ప్రభు. ఈ మాటలు నేను రిసీవ్ చేసుకుంటున్నాను ప్రభు. ఆమేనండి. ఈ మాటలు నేను రిసీవ్ చేసుకుంటున్నాను ప్రభు. వాక్యం వినడం వేరు, వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడం వేరు. వాక్యాన్ని నెరవేర్చినట్లుగా, ఈ వాగ్దానం నెరవేర్చినట్లుగా వాక్యాన్ని గుండెలో పెట్టుకొని వెళ్ళడం వేరు. ఏదో వచ్చామంటే వచ్చాము, పోయినామంటే పోయినాం కాదు. టైం పాస్ కోసం వస్తే నీ చరిత్ర మారదు చెల్లి తమ్ముడా. ఎవరెవరి ముందైతే నువ్వు తలదించుకున్నావో, ఎవరెవరైతే నిన్ను చీప్గా చూశారో వారి ముందే నా ప్రభువు నిన్ను లేపబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. అని చూసిన వాళ్ళ ముందే నువ్వు గెస్టెడ్ ఆఫీసర్ రేంజ్లో చైర్లో కూర్చుంటే ఎట్లుంటది? ఎవరైతే చీప్గా చూశారో వాళ్ళు వచ్చి నిన్ను సెల్యూట్ కొట్టే రోజులు రాబోతున్నాయి. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. వాళ్ళే వచ్చి సెల్యూట్ కొట్టాల యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. అటువంటి అభిషేకం మనలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలుసా? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. చదువుడు. మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, నా తండ్రి ఇంటిలో నుండి నన్ను పంపేసిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా, మీరు నా దగ్గరికి రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. అతని గుండెలో బాధ ఉందండి. ఎందుకు? మనం 100 మాట్లాడినా అనుభవించినోడికి ఆ నొప్పి ఉంటుంది. అవునంటారా కాదంటారా? అరే మెడబెట్టి ఇంట్లో నుంచి గెంటేసిన వాడికి ఉంటుంది ఆ వేదన. మెడబెట్టి ఇంట్లో నుంచి గెంటేసిన వారికి ఉంటుంది ఆ వేదన. ఉండకుండా ఉండదు. నా జీవితంలో కూడా అటువంటి సంఘటన ఎదురైందండి. నేను CPIML న్యూ డెమోక్రసీ పార్టీలో PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్లో పనిచేస్తున్నప్పుడు ఇల్లందు ML పార్టీ ఆఫీస్లో ఉండేవాడిని, ML పార్టీ ఆఫీస్లో తినేవాడిని, అక్కడే పడుకునేవాడిని. అటువంటి రోజులలో ముకుందాపురం అనే పెంకు ఫ్యాక్టరీ దగ్గర చిన్న పంచాయతీ ఉంటే నేను వెళ్ళినప్పుడు పంచాయతీ వాయిదా పడ్డది. సాక్షులు రాలేదని చెప్పేసి మధ్యాహ్నం 2 అయిపోయింది. సరే మా ఊరు ఇదే కదా, ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి వెళ్ళినా నేను. ఇంటికి వెళ్ళాను, తలుపు తీసుంది, ఆకలి అవుతుంది, అన్నం పెట్టేసుకున్నాను, కర్రీ వేసుకొని బయట కూర్చొని అన్నం తింటున్నాను. మా నాన్నగారు మరొక వివాహం చేసుకున్నాడు.
2 అమ్మాయిలు పుట్టారు. చిన్న అమ్మాయి, చిన్న చెల్లె, ఎవడ్రా నువ్వు మా ఇంటికి వచ్చి తింటున్నావు అన్నది నన్ను. ఎవడ్రా నువ్వు మా ఇంటికి వచ్చి తింటున్నావు అని చెప్పంటే, చెల్లె ఏంటి చెల్లె అట్లా మాట్లాడుతున్నావు, ఊరుకో చెల్లె కోపం రానియకు అన్నా. ఎవడ్రా నువ్వు, ఎవడికి పుట్టినవురా నువ్వు అని చెప్పి ఇక బూతులు మాట్లాడుతుంది. చెల్లె నా కోపం రానియకు అని మళ్ళీ చెప్పిన. అంతలోనే మా చిన్నమ్మ వచ్చేసింది. మా చిన్నమ్మ వచ్చి, అమ్మ నన్ను తిడుతుండమ్మా, అమ్మ నన్ను తిడుతుండమ్మా అని చెప్పి మా చెల్లె చెప్పగానే ఇంటి బయట మట్టి ఇంత తీసుకొచ్చి నా ప్లేట్లో ఇట్లా వేసేసింది. ఎవరు? మా చిన్నమ్మ. భయంకరమైన ఆకలితో ఉన్నా, చాలా వేదనలో ఉన్నా, ఆ మట్టి అలా పోసేసిన తర్వాత ఆ రోజే బయ్యారం మండలం టేకులగూడెంలో మా అత్తమ్మ ఉంటుంది. మా అత్తమ్మ ఆ రోజే మా ఇంటికి వచ్చింది. ఆ అత్తమ్మ చూసి తట్టుకోలేకపోయింది, నన్ను పట్టుకొని ఏడ్చింది. అరే మీ అమ్మ బ్రతుకుంటే నీ జీవితం అలా అయ్యేది కాదు కదరా, మీ అమ్మ బ్రతుకుంటే నీ జీవితం ఇలా అవ్వకపోయేది, మీ అమ్మ ఎన్ని కష్టాలు పడ్డదిరా, నాగలు దున్నేది మీ అమ్మ, ఇంత కష్టపడేది ఈరోజు అని చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. ఈ ఒక్క మాట మాట్లాడలేదండి, నేను ఒక్క మాట మాట్లాడలేదు. రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఆటో ఎక్కేసేసి వెళ్ళిపోయినాను. ఎంఎల్ పార్టీలో కష్టపడ్డాను, అందరూ నన్ను చేరదీయలేదు, అందరు నన్ను తృణీకరించారు. అటువంటి నా జీవితానికి ఈరోజు తృణీకరించబడిన జీవితం, వెలివేయబడిన జీవితం. కానీ ప్రియ దేవుని బిడ్డారా, నేను ఒకటే చెప్తున్నాను, ఎవరెవరైతే నన్ను ఛీ అన్నారో వాళ్ళ వివాహాలు, 2 అమ్మాయిల వివాహాలు నేనే నా చేతులతో చేశాను. ఆమేన్. పగ తీర్చుకోవడం మన పిలుపు కాదండి, ప్రేమించడమే మన పిలుపు, ప్రేమించడమే మన పిలుపు. ఆ ప్రేమను పట్టుకొని పరిచర్య చేస్తున్నా కాబట్టి ఈరోజు ఈ పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, నా జీవితంలో ఒంటరితనం ఏంటో తెలుసు, ఆకలి విలువేంటో తెలుసు, నిందల విలువేంటో తెలుసు, అవమానం విలువేంటో తెలుసు. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినటువంటి వ్యక్తిని ఏ విధంగా చీపుగా చూస్తారో తెలుసు. మా అమ్మ అన్నీ సంపాదించేది, సంపాదించిన తర్వాత నేను ఒకటే మాట అన్నాను, మా అమ్మ సంపాదించింది కదా అనే మాట అన్నందుకు మా నాన్నగారు ఆవులు కట్టేసే దులానికి ఇలా కట్టేసి కారం పోసి తాళ్లతో విపరీతంగా కొట్టాడు నన్ను. ఆ రోజు నుంచి ఇంకా ఇంటికి వెళ్ళలేను, చిత్రహింసలు పడ్డానండి. నా జీవితంలో ఆకలి విలువేంటో తెలుసు, ఆకలితో పేగులు ఎలా మొత్తుకుంటాయో నాకు తెలుసు, ఆకలితో ఏ విధంగా నీరసమైపోతామో నాకు తెలుసు. అందుకనే నా జీవితంలో ఒక ఆశ, ఈ క్యాంపస్లోకి ఎవరు వెళ్ళినా ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు. ఈ క్యాంపస్లోకి ఎవరు అడుగు పెట్టనేది, విశ్వాసులే కానీ ఇంకెవరైనా కానీ కడుపు నిండా అన్నం తినెళ్ళాలనేదే నా ఆశ. శనివారం ఆరాధనే కానీ, ఆదివారం ఆరాధనే కానీ, ఇంకా ఏ ప్రత్యేకమైన ఆరాధన ఎవరొచ్చినా నా శరణాలయంలో ఉన్న అమ్మలకు కానీ, ఇక్కడున్న స్టాఫ్కి కానీ, ప్రతి ఒక్కరికి చెప్పిన, ఎవరు అడుగు పెట్టినా వట్టి చేతులతో పోవద్దు, కడుపు నిండా భోజనం చేసి వారిని పంపాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, వెలివేయబడిన అనుభవం నా జీవితం, తృణీకరించబడినటువంటి అనుభవం నా జీవితం. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, అమ్మ తేజ గారు అనాథ కాదు, అమ్మ తేజ గారికి వాళ్ళు ఉన్నారు, అమ్మ తేజ గారికి వీళ్ళున్నారు, అమ్మ తేజ గారికి వీళ్ళున్నారు, వాళ్ళ అక్కలు ఉన్నారు, వాళ్ళ చెల్లెలు ఉన్నారు, అమ్మ తేజ గారికి వాళ్ళ పిన్నున్నారు. ఇలా మనుషుల పశువులా అండి? ఇప్పుడు అందరు వస్తారు. ఎప్పుడు నేను ఒక స్థితిలో ఉన్నాను కాబట్టి. అదే గనక ఇల్లందులో అడుక్కునే స్థితిలో ఉంటే ఎవరు వస్తారండి? ఆ రోజు ఒంటరిగా బ్రతికినప్పుడు నాతో ఎవరు లేరు. నన్ను విమర్శించేటోళ్ళు ఏం మాట్లాడతారు? అరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని. వాళ్ళందరూ ఉన్నారయ్యా, ఉండే అనాథగా బతికా. వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉండే ఒంటరిగా రోడ్ల మీద బ్రతికా, ఆకలికి అలమటించా. ఈరోజు వాళ్ళందరూ వచ్చారు, అయినా కానీ వాళ్ళ ఇళ్ళకి నేను పోనే. నా దేవుని పరిచర్యను వదిలిపెట్టి పోను కదా. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు మీ ముందు నిలుచున్న అమ్మ తేజ అనబడే నేను 5 రూపాయల చొక్క సింగరేణి, ఇల్లందులో సింగరేణి సంత దొరికేది. 5 రూపాయల చొక్క 10 రూపాయల పాయింట్ వేసుకుంటే ఒకటే రోజులో చినిగిపోయేది. అటువంటి జీవితం నుంచి ఈరోజు విరిగిపోయిన గుండెను దేవుడు చూశాడు, పగిలిపోయిన గుండెను దేవుడు చూశాడు. ఆయన అరచేతిలో నన్ను చెక్కుకొని ఈరోజు మీ అందరి ముందు సాక్షికరంగా నిలుచోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబ్తా కూడా ప్రతీకారం తీర్చుకోలేదండి, యోబ్తా కూడా ప్రతీకారం తీర్చుకోలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా నా జీవితంలో నేను ఒకటి చెప్తున్నాను, జీవితంలో చెప్తున్నాను. ఇగో ఇప్పుడు మా చిన్నమ్మ గురించి చెప్తాను. మా చిన్నమ్మ ఇట్లా లోపలికి వెళ్ళింది, ఆటో దిగి వెళ్ళింది. ఆమెకు నేనే ఇప్పుడు ఆమెనండి, ఒక చక్కని ఇల్లు కట్టించాం ఆమెకి, ఆమెనండి. మన సంఘస్థులు చాలా మంది చూశారు. కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాం. అది నా యేసుకే మహిమ కలుగునుగా. రెండు గట్టిగా చెప్పండి, ఆమెన్, హల్లెలూయా. చూడండి, యోబ్తా గుండెలో బాధ ఉంది, కానీ ప్రతీకారం తీర్చుకోలేదు ప్రియమైనటువంటి దాని బిడ్డ. అందుకనే యోబ్తా దీవించబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రతీకారపు ఆత్మ, ప్రతీకారపు ఆ అహంకారం, ప్రతీకారం తీర్చుకోవాలన్న ఒక ఆలోచన నీలో ఉంటే దీవెన నీ మీదికి రాదు. ఈరోజు క్షమించాలి, హల్లెలూయా. చేదు జ్ఞాపకాలు విడిచిపెట్టాలి, హల్లెలూయా. క్షమించే హృదయము దేవుణ్ణి మహిమను తీసుకొస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని ఆత్మ యోబ్తా మీదికి దిగి వచ్చింది. చూడండి ఒకసారి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి. 29. యెహోవా ఆత్మ యోబ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మన్షేలోను సంచరించుచు గిలాదు మిస్బేలో సంచరించి గిలాదు మిస్బే నుండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎవరి మీద దిగొచ్చింది? గట్టిగా చప్పట్లు కొట్టాలి. యోబ్తా మీద ఎందుకు దిగొచ్చింది? యోబ్తా మీద ఎందుకు దిగొచ్చింది? పగ తీర్చుకోలేదు, ఆయన క్షమించాడు. కొట్టు, గట్టిగా చప్పట్లు, రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. అమ్మ చప్పట్లు కొట్టండి, అమ్మా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ హల్లెలూయా. అని నీ ముఖం మీద ఉంచినా ఇలా దుడుచుకొని ఐ లవ్ యూ అనాలా. అది దమ్ము. ఆమెనండి. రోషం ఉందారా నీకో? రోషం ఉందారా నీకో? దమ్ముంటే రారా. అది కాదు నిజమైన రోషం. ఏంటి తెలుసా? నిన్ను
నీ ముఖం మీద ఉంచిన వాళ్ళని కూడా ఇలా 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 తుడుచుకొని హగ్ చేసుకునే దమ్ము నీలో ఉండాల. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. అది దమ్ము అంటే. దెబ్బకు దెబ్బ అనే నినాదం కాదు యేసయ్యది. దెబ్బ కొట్టిన వారిని కూడా ప్రేమించే నినాదం యేసయ్య నినాదం. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ నినాదంతో ఉన్నావు శాంతమ్మా? ఏ నినాదంతో ఉన్నావు? డాడీ నన్నంత మాట అంటాడా, డాడీ నిన్నంత మాట, వాడి సంగతి చెప్తా, వాడి సంగతి చెప్తా. ఇదంతా లూసిఫర్ బ్యాచ్ వారం. ఏం కమలాకర్ డాడీ ఎవరి బ్యాచ్ ఇది? ఎవరి బ్యాచ్ ఇది? వాళ్ళు పేగులు బయటికి తీస్తా, దెబ్బకి ముగ్గురిని పండ పెడతా. ఎవడు వాడు? మా సాయిగాడేడి. ఒకసారిలే, ఒకసారి ఇట్రారా, వీడిని ఎల్ఈడిలో చూపెట్టు ఒకసారి. వాడి ముఖం ఒకసారి ముఖమే జూమ్ చేయి. వాడి ముఖం రా, ఒకసారి నవ్వురా. బా ఎంత మాకంగా ఉన్నావురా నువ్వు. ఇక ఈడు ఏం చెప్తాడు తెలుసా? దెబ్బకు ముగ్గురిని పండ పెడతాడంట. ఈడు ఒకటే దెబ్బ కొడితే ముగ్గురు కింద పడిపోతారంట. అవునా? అవునాడు. చేతులు ఇట్లా అనరా, చేతులు చూడండి ఎట్లా వణుకుతున్నాయి. అది కాదండి నినాదం. ప్రేమ, ప్రేమ, ప్రేమ. చూడండి మీరు, బాగా ఎండిపోయిన చెట్టు, కాలిపోతున్న చెట్టు, బగబగా మండుతున్న చెట్టు మీద పావురాలు వాళ్తాయా? చెప్పండి గట్టిగా. పావురాలు వాళ్తాయా? పక్షులు వాళ్తాయా? ఒకరు ఎట్లుంటారంటే అంటే కొంతమందితో మాట్లాడడానికి కూడా భయం అనిపిస్తుంది. కొంచెం అమ్మ బాగున్నావు అంటే, కొంతమంది అమ్మలు ఎట్లుంటారో తెలుసా? నాకు అమ్మ అనే పదం అనేది చాలా ఇష్టం. ప్రతి తల్లి అమ్మ అని పిలువబడాలనుకుంటుంది. మనం ప్రేమతో అమ్మ అంటాం. ఎవడరా నీకు అమ్మ అంటే మనం ఏం చేస్తాం? ఇక నేను శాలేం బ్రదరు, ఇంకా ఎవరు ఉన్నా, హైదరాబాద్ మీటింగ్కి వెళ్తున్నా. నేను శాలేం బ్రదర్, బ్లెస్సి మమ్మీ గారు, అమ్మ ఆటోలో కూర్చుంది. అమ్మ ఎక్కడుంటారు తల్లి మీరు? యూజ్లెస్ ఫెలో, ఎవడరా నీకు అమ్మ అన్నది ఆమె. నన్నే. అంత గొప్ప అభిషేకంతో ఉంది ఆమె. ఇంగ్లీష్ టీచర్ అంట పాపం. నాన్ సెన్స్, నీన్ సెన్స్ అని ఇంగ్లీష్లో తిట్టేస్తుంది. అంటే కొంతమంది దగ్గర అటువంటి అభిషేకం ఉంటుంది అనుకోండి, ఆఫ్ కోర్స్. కానీ ఆ అభిషేకం మనలో వద్దు. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. అమ్మ అంటే చెప్పు బిడ్డ అనాలా? ఆమేనండి. అమ్మ అంటే ఏమనాలా? చెప్పు బిడ్డ అనాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా క్యాంపస్లో ఒక అమ్మ ఉంది, పేరొద్దు కానీ. ఎక్కడున్నావు? పేరు చెప్తే ఫీల్ అవుతారు. భగభగ మండే సూర్యుడు వలె ఉంటారు వాళ్ళు. సూర్యుడు ఎట్లా భగభగ మండుతూ ఉంటాడు, అట్లా కనపడుతుంది ఒక అమ్మ. అమ్మ జోలికి వెళ్ళాలంటే నాకే భయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? మనం యేసయ్యలాగా మారిపోవాలి. ఆమేనండి. యేసయ్యలాగా మారిపోవాలి. యేసయ్య ఏ చూపుతో ఉన్నాడో అదే చూపు మనలో ఉండాలి. యేసయ్య కుష్టు రోగులను చూసి ఏ విధంగా అయితే హగ్ చేసుకున్నాడో అదే ప్రేమ మనలో ఉండాలి. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమ నీలో ఉండాలి, యేసయ్య చూపు నీలో ఉండాలి. సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఇది ఏం అభిషేకం ఇది? బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నో 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 నో, క్యా? అమ్మగారు వదనాలు. ఇది దేవుని అభిషేకం కాదు.
యోప్తా మీదికి ఏం దిగొచ్చింది? గట్టిగా చెప్పాలా మీరు అందరూ? గట్టిగా పురుషులు చెప్పండి ఫస్ట్, స్త్రీలు చెప్పండి. ఏం దిగొచ్చింది? ఏం ఆత్మ? దురాత్మన? ఆమేన్. దేవుని ఆత్మ దిగి రావాలంటే మనం ఇంటి దగ్గర మాట్లాడే మాటలు మన నోట్లో ఉండొద్దు. ఆమేన్. ఒకసారి పుసుక్కున ఒక ఇంటికి పోయినా, హౌస్ విజిటింగ్ అని పోతే నిజంగా చెప్తున్నా, నా జీవితంలో కూడా నేను ఎంత పల్లెటూరులో పుట్టిన వ్యక్తి అయినా అన్ని బూతులు నేను ఎప్పుడు వినలే. యేసు నామంలో ఎప్పుడు వినలే నేను. అక్కడికి వెళ్ళగానే ఇక స్టార్ట్ అయినాయి మాటలు. ఒక్కొక్క మాటకి నా కాళ్ళు వెనక్కిపోతున్నాయి, ఒక్కొక్క మాట కాళ్ళు వెనక్కిపోతున్నాయి. మనం దీవించబడతామా? మందిరానికి వస్తున్నా నీవు, నీ జీవితమే ఒక సువార్తగా మారిపోవాలి, నీ మాట ఒక సువార్తగా మారిపోవాలా, నీ నడక సువార్తగా మారిపోవాలా, నువ్వు చూపించే ప్రేమ సువార్తగా మారిపోవాలే. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. చెప్పండి, కృప కలుగును గాక, కృప కలుగును గాక. రే ఫలాని వసంతమ్మ హాస్పిటల్లో ఉందిరా, హాస్పిటల్కి వెళ్తావారా? అమ్మ దగ్గరికి వెళ్ళి చూసుకుంటావారంటే, అమ్మో నాకు వద్దు డాడీ, అమ్మో వల్ల కాదు డాడీ నాకు, అక్కడ మొత్తం స్మెల్, బ్యాడ్ స్మెల్ ఉంటుంది. ఇది యేసయ్య ప్రేమ? అరే సాయిగాడికి బాగాలేదురా, వెళ్ళాలిరా, అమ్మో డాడీ నా వల్ల కాదు డాడీ, అక్కడ స్మెల్, బ్యాడ్ స్మెల్ ఉంటుంది డాడీ, హాస్పిటల్ నా వల్ల కాదు డాడీ. ఇది క్రీస్తు ప్రేమనా? ఇది దయ్యపు ఆత్మ. ఇది యేసయ్యను నమ్ముకున్నామంటే యేసయ్యలాగా మారిపోవాలా. దేవుని ఆత్మ యోప్తా మీదకి దిగి వచ్చిందంటే, అరే దేవుని ఆత్మని ఆ బిడ్డ మీదకి దిగి వచ్చిందంటే ఎంత ప్రేమ కలిగి ఉండాలా. కొట్టు గట్టిగా చబడలో, కొట్టు గట్టిగా చబడలో, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. శ్రమలు తట్టుకోవాలి, నిందలు తట్టుకోవాలి, అవమానాలు తట్టుకోవాలి. అన్నిటిని తట్టుకుంటేనే దేవుని ఆత్మ నీ మీదికి దిగి వస్తుంది. ఆమేనండి. దేవుని ఆత్మ యోప్తా మీదికి దిగి వచ్చినట్లుగా నీ మీదికి ఈ రోజు దిగి రాబోతుంది. కొట్టు గట్టిగా రెండు చేతులు పైకి లేపు, రెండు చేతులు పైకి లేపు, రెండు చేతులు పైకి లేపు, రెండు చేతులు పైకి లేపు, రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నీ వంశాన్ని, నువ్వు వేసుకున్న బట్టల్ని, బాబో నీ బ్యాక్గ్రౌండ్ని, నీ తల్లిదండ్రుల హోదాని, నీకున్న వెనకాల ఆస్తిని చూస్తారో, కానీ దేవుడు ఏం చూస్తాడో తెలుసా? నీకు సింహాసనాన్ని చూస్తాడు. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి, ఎనర్జీగా కొట్టు గట్టిగా, చప్పట్లు కొట్టాలి. ఏ నామంలో నీకు విజయమో తెలుసా? హల్లెలూయా. ఏ నామంలో నీ చరిత్ర మారుతుంది చెప్పు? ఏ నామంలో? జరా జోర్ సే బోలో నా, గట్ సే బోలో, జోర్ సే బోలో. యేసయ్య నామంలో. యేసయ్యా అనే పదం ఉంటేనే నీ తలనొప్పి తగ్గిపోతుంది. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అనగానే షుగర్ మొత్తం నార్మల్ రిపోర్ట్ అవుతుంది. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. నా సీక్రెట్ ఏంటి తెలుసా? ఫాస్టింగ్ ఉంటా 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 నీరసమైంది అనుకో, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, యేసయ్యా 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 అనగానే ఛార్జింగ్ ఎక్కుతా ఉంటుంది. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. ఈ సీక్రెట్ తెలుసుకోండి.
యేసయ్య అనే పదము పగలకగానే ఎనర్జీ బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఆడొస్తుంది టీవీలో. బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. ఆమెన్. మన ఎనర్జీ ఏంటి తెలుసా? యేసయ్య నామం అనే ఎనర్జీ. ఆమెనండి, ఆమెనండి. హల్లెలూయా. తరన్నార నరన నరన్నార నరన. ఆమెన్, ఆమెన్. పాడదామా, పాడదామా. చప్పట్లు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, బల 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 బల. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చప్పట్లు. చప్పట్లు. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి. గట్టిగా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో అరే శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదక్కా, యేసయ్య నామములో శక్తి ఉన్నదన్నా, యేసయ్య నామములో యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. 11:32. హల్లెలూయా. ఆమేనండి. ఆమేన్, చప్పట్లు కొడితే చెమట రావాలా? ఆమేనండి, ఆమేన్. ఆమెన్. మా అనాథ శరణాలయంలో వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్లో అనాథ శరణాలయంలో చిన్న చిన్న పిల్లలు ప్రార్థన చేస్తుంటే చప్పట్లు కొడుతుంటే అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే అభిషేకం రిలీజ్ అయ్యేదండి. ఆమెనండి. చిన్నప్పుడే ఇంకా అంటే కలెక్టర్ లాగా దయ్యం అలాంటి వాళ్ళ మీద దయ్యం దూరుతుంది, వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఇళ్ళని బాగు చేయలేం మనం. వాళ్ళ జీవితంలో కన్నీళ్ళు ఏర్లా ఇంకా పారుతుంది. నీ జీవితంలో విజయము, దేవుని ఆత్మ దిగి రావాలి అంటే దేవుని మందిరములో ఆ అభిషేకాన్ని అనుభవించే ఆ అనుభవంలోకి వెళ్ళిపో. టోటల్ దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపో. దేవుని మందిరములో వన్స్ అడుగు పెట్టిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలా? యేసయ్య నాతో ఏం మాట్లాడుతున్నావు మాట్లాడు. ఐ రిసీవ్ ఇట్. నేను రిసీవ్ చేసుకుంటాను ప్రభు అని ఆ ధోరణిలోకి అడుగు పెట్ట. యోప్తా మీదికి దిగి వచ్చిన దేవుని ఆత్మ మన మీదికి దిగి వచ్చును గాక. చెప్పండి, తల మీద చేతులు పెట్టుకోండి. యేసు నామములో మన మీదికి దిగి వచ్చును గాక. మన మీదికి దిగి వచ్చును గాక.
11వ అధ్యాయం 32వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు యోఫ్తా అమోనీయులతో యుద్ధం చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతు వచ్చు వరకు అబెల్కే రామీము వరకు 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలువకుండా అణిచివేయబడిరి. చెప్పండి, అణిచివేయబడిరి. చెప్పండి గట్టిగా, అణిచివేయబడిరి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు యోఫ్తా చేతికి విజయాన్ని ఇచ్చాడు. కొట్టండి గట్టిగా చెబుదాం, కొట్టండి గట్టిగా చెబుదాం. హల్లెలూయా. అరెరెరెరె, తిరస్కరించబడిన వ్యక్తి ఒక దేశానికి రక్షకుడైనాడు. తిరస్కరించబడిన వ్యక్తి ఒక దేశానికి రక్షకుడైనాడు. కొట్టగట్టిగా చెప్పడం, కొట్టగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను, వినండి. ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావేమో, రేపటి దినాన నాట్ ఓన్లీ 10, నాట్ ఓన్లీ 100, 1000 మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారబోతున్నావు. ఆమేనండి. అరే 100 కాదు, 1000 కాదు, 1000 మందికి చేతులు పైకి లేపి 1000 మందికి ఆశీర్వాదకరముగా మారుదువుగాక. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, మస్కట్, దుబాయ్, అబుదాబి, కువైట్, ఇజ్రాయెల్, తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, బెంగళూరు. హల్లెలూయా. ఎక్కడి నుంచి చూస్తున్నావో 1000 మందికి నువ్వు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. ప్రభువా, తల మీద చేయబెట్టుకోండి. యేసయ్యా, యేసయ్యా, 10 మంది కాదయ్యా, 100 మంది కాదయ్యా, 1000 మందికి ఆశీర్వాదకరంగా నన్ను మార్చు. 1000 మందికి ఆశీర్వాదకరంగా నా పిల్లల్ని మార్చు. 1000 మందికి నా పిల్లలు అన్నం పెట్టాలయ్యా. 1000 మందికి నా పిల్లలు అన్నం పెట్టాలయ్యా. 1000 మందిని పోషించాలయ్యా నా పిల్లలు. అటువంటి అభిషేకం రిలీజ్ చేయండి అయ్యా, అటువంటి అభిషేకం రిలీజ్ చేయండి అయ్యా. అబ్బా, మామూలు వాక్యం కాదు ఇవాళ. ఆమేనండి. ఎక్కడైతే తిరస్కరించబడ్డాడో, ఎక్కడైతే అవమానపడ్డాడో, ఏ స్థలంలో అయితే తృణీకరించబడ్డాడో, ఏ స్థలములో అవమానపరచబడ్డాడో, అదే స్థలములో దేశ ప్రజలకు రక్షకుడిగా మారాడు. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏ ప్రజల ముందైతే తల దించుకున్నాడో, అమ్మా ఇలా తల దించుకున్నాడు. ఒకప్పుడు ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు అందరి ముందు తల దించుకొని వచ్చేసాడు. ఎక్కడైతే ఏ భూమి మీద, ఏ ల్యాండ్ మీద, ఏ స్థలం మీద తల దించుకొని వచ్చాడో, అదే స్థలంలో ఇట్లా నిలిచోబెట్టాడు యేసయ్య. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి. మీ తలను దేవుడు లేపబోతున్నాడు. మీ పిల్లల చేతులు
మీ పిల్లల తలలు లేపబోతున్నాడు. Holy Spirit of God, receive it, receive it, receive it, receive it, receive it. హల్లెలూయా, ఆమేన్ అనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ నాన్నని చీప్గా చూస్తున్నారనుకో, ఎవరు? మీ నాన్నని చీప్గా చూస్తున్నారనుకో, ఎవరు? ఊరోళ్ళు చీప్గా చూస్తున్నారనుకో. అదే బిల్లుడు తండకి నువ్వు బెంచి కారులో పోతే ఎట్లుంటది? ఆమెన్, ఆమేన్. అదే బిల్లుడు తండకి నువ్వు బెంచ్ కారులో దిగిపోతే ఎట్లుంటది? వదిలిపెట్టకు, సాధించి తీరాల. ఆమెన్ అనండి. ఆమేన్, ఆమెన్. ఆమేన్. కృప కలుగును గాక, ఆమేన్, కృప కలుగును గాక, ఆమేన్. కృప కలుగును గాక, ఆమేన్, కృప కలుగును గాక. ఆమేన్. అరే పుడితే ఒకటి, చస్తే రెండు. మా అమ్మ పేరు సుక్కమ్మ, చనిపోయి ఎక్కడో ఉంది. మళ్ళీ పుడతానా నా తల్లి కడుపులో? చెప్పండి అమ్మా, బ్రదర్స్ చెప్పండి. నా తల్లి కడుపులో మళ్ళీ నేను పుడతానా? నో. ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చేయాలి. ఆమెన్ అని అనుకున్నా. ఆమేన్. ఏం సాధించాలన్నా ఇప్పుడే. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. సాధించాలని ఒక తపన, సాధించాలని ఒక ఆరాటం. నా తల్లిదండ్రుల తల పైకి లేవనెత్తబడాలా, నా తల్లిదండ్రుల తల పైకి లేవనెత్తబడాలా, నా భర్త తల పైకి లేవనెత్తబడాలా, ఆమేన్. నా భార్య తల పైకి లేవనెత్తబడాలా, నా పిల్లల భవిష్యత్తు పైకి లేగాలి. సమయాన్ని వృధా చేయకండి. వ్యర్థమైన వాటి కోసం, వ్యర్థమైన మనసులో ఉంచుకొని దేవుడి దగ్గర నుంచి రావాల్సిన దీవెనలు కోల్పోవద్దు. వ్యర్థమైన మన మనసులో ఉంటే దేవుని ఆత్మ మన మీదికి దిగి రాదు. చూడు, ఈమె సంగతి చూడాలి, లేదంటే వాడు చూడు, వాడి సంగతి చూడాల. నీ చూపంతా ఆమె మీద ఉంటే, నీ చూపంతా ఆయన మీద ఉంటే దేవుడు నిన్ను చూస్తాడా? చెప్పండి. నీ చూపెట్టుండాలా? బంగారం నెక్లెస్ వైపా, లేకపోతే కట్టుకున్న సీర వైపా? అక్క సీర బాగుంది, అన్న వాచ్ బాగుంది, అన్నో ఎంత అయింది? నో. నీ ప్రాణాత్మ దేహాలు యేసయ్య వైపు. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ అక్క ఇట్లంది, ఈ అన్న ఇట్లా అన్నాడు, ఇల్లు దేవుని ఆత్మను పొందుతారు. నో. యేసయ్య వైపే చూడాలి, మాటల వైపు చూడొద్దు. ఆమేన్. దేవుని వైపు చూసినప్పుడు దేవుని ఆత్మ నీ మీదికి దిగి వస్తుంది. హల్లెలూయా. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని, నీ చిత్తం నా ఎడల జరిగించాలని. ఇప్పుడు ఈ అమ్మాయి వైపే చూస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి నా వైపు చూడట్లేదేంది? ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఈడు నాకెళ్ళి చూడట్లేదండి ఇన్ని రోజులు చూసి, ఏం పుట్టింది వీడికి రోగం? ఇట్లనే చూస్తుంది. ఉంటారు కొంతమంది లూసిఫర్ వ్యవహారం. ఉండదా? ఉంటుందా? ఉండదా? లూసిఫర్ బ్యాచ్ ఎట్లా చూస్తారు వాళ్ళు? వీడు దేవుని పని వదిలిపెట్టి ఇట్లనే చూస్తూ ఉంటాడు.
ఎట్లా చూస్తాడు? వీళ్ళు దీవించబడరు. మన ప్రాణాత్మ దేహాలు ఎవరి వైపు ఉండాలా? చెప్పండి గట్టిగా, ఎవరి వైపు? ఎవరి వైపు ఉండాలరా ఆర్యన్? ఎవరి వైపు ఉండాలమ్మా? ఆమెన్. నీ చిత్తం నా ఎడల జరిగించాలని, నీ ప్రేమ నాలో నా చూపించాలని. ఆగా, ఎవరి చిత్తం? నా చిత్తం. మా ఫ్రెండ్ ఒకడు ఉండేటోడు, అరే బొమ్మ బొరసైరా, ఒకవేళ ఆ బొమ్మ పడ్డదనుకో ఏసయ్యకి ఇష్టం నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ఒకవేళ బొరుసు పడితే ఏం చేస్తావురా? బొరుసు పడ్డా ఏసయ్యకి ఇష్టమే. మీకు అర్థమవుతుందమ్మా నా మాటలు? బొమ్మ పడితే ఏసయ్యకి ఇష్టం, ఒకవేళ బొరుసు పడితే అయినా ఇష్టమేనంట. అయితే తూచురా, ఇదంతా కాదు, దేవునికి ఇష్టమే. మనం వెతుక్కుంటే దేవుని చిత్తం కాదు. యేసయ్యకి చెప్పగలగాలి, యేసయ్యా నా పిల్లల జీవితంలో నీ చిత్తమే జరిగించు. అమ్మాయిలు చెప్పగలగాలి, యేసయ్యా నా జీవితంలో నీ చిత్తమే జరిగించు. యేసయ్యా అబ్బాయిలు చెప్పగలగాలి, యేసయ్యా నా జీవితంలో నీ చిత్తమే జరిగించు. అప్పుడు యోప్తా మీద ఉన్న అభిషేకం దిగొస్తుంది. కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, నేను అనాథ శరణాలయం రన్ చేసేటప్పుడు చాలా మంది అమ్మాయిలు వచ్చి మీరు గ్రేట్, మీరు గ్రేట్, మీరు గ్రేట్ అనేవాళ్ళు. నన్ను గ్రేట్ గ్రేట్ అనేవాళ్ళు. ఈ గ్రేట్ అన్న వాళ్ళందరూ కూడా ఈ టెన్షన్స్కి ఎప్పుడో పారిపోయేటోళ్ళు. ఆమెనండి, ఆమెన్. దేవుని చిత్తానికి లోబడ్డాం కాబట్టి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, యాక్సిడెంట్లు అయినా తట్టుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ఎందుకు నిలబడుతుంది? దేవుని చిత్తం కాబట్టి. ఆమెన్. దేవుని చిత్తం కాబట్టి. నేను చాలా కోపం కలిగిన వ్యక్తిని. ఫస్ట్లో నన్ను తట్టుకుందంటే చాలా గ్రేట్. ఆమెనండి, హల్లెలూయా. మా పిల్లలందరూ నవ్వుతున్నారు వెనకాల. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని, నీ ధ్యానం చేస్తున్నా. ఆమె నీ చిత్తం నా ఎడల జరిగించాలని. ఎవరి చిత్తం జరగాల? చెప్పాలి గట్టిగా. యేసయ్య చిత్తమే జరగాలి. యేసయ్య చిత్తము జరగకపోతే చాలా చూస్తున్నాం. యేసయ్య చిత్తము కోరుకోవాలి, యేసయ్య చిత్తము జరగాలి. ఎంత నువ్వు అట్లా చూసినా, ఎట్లా చూసినా, ఇట్లా చూసినా ఏదో ఒక రోజు అమ్మాయి నిన్ను మోసం చేస్తుంది. ఎంత నువ్వు అట్లా చూసినా ఏదో ఒక రోజు వాడు నిన్ను మోసం చేస్తాడు. అందుకనే యేసయ్యకి సరెండర్ అయిపోవాలి. యేసయ్యా నీ చిత్తానుసారమే నా జీవితంలో జరగాల, నీ చిత్తమే నా జీవితంలో జరగాల, నీ చిత్తమే జరగాల. యేసయ్యకి ఎప్పుడైతే సరెండర్ అయితామో యోప్తా మీద దిగి వచ్చిన ఆత్మ దిగి వస్తుంది. కొట్టు గట్టిగా చెవులో, కొట్టు గట్టిగా చెవులో. హల్లెలూయా, హల్లెలూయా. యోప్తా ఒంటరితనం అనేది ఓటమి కాదండి. కన్నీళ్లు శాశ్వతం కాదు. దేవుని సమయం వచ్చినప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు కూడా యోప్తా లాగా ఏడుస్తున్నారేమో,
బాధపడుతున్నారేమో, కన్నీరు కారుస్తున్నారేమో, ఒంటరిగా బాధపడుతున్నారేమో. యోప్తా దేవునికి సరెండర్ అయిపోయాడు. ఆమెన్. యోప్తా దేవునికి సరెండర్ అయినట్టుగా, ఐ యామ్ రెడీ ప్రభువా, నేను సరెండర్ అయిపోతున్నాను ప్రభువా, అయ్యా నాకు నువ్వే కావాలి ప్రభువా, నీ వైపే చూస్తున్నానయ్యా, నీ వైపే చూస్తున్నానయ్యా అని ఆకాశం వైపు చేతులు చాపుదామా? చేతులు చాపుదాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. హల్లెలూయా. చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి. కలవరపడినే కొండాల వైపు నా కన్నులేదునా, కలవరపడినే కొండాల వైపు నా కన్నులేదునా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అవునయ్యా, యోప్తాలాగా ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో. ఈరోజు నీ జీవితంలో చేతులు పైకి లేపు. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి. నీవు నాకుండగా నీవే నాండగా. ఏడవండి, కన్నీరు కార్చండి, కన్నీరు కార్చండి, కన్నీరు కార్చండి, కన్నీరు కార్చండి. వెలివేయబడినటువంటి యోప్తా ఆ దేశ రక్షణకి కారకుడయ్యాడమ్మా. యోప్తాను లేవనెత్తిన దేవుడు నీ భర్తను లేవనెత్తలేడా? యోప్తాను లేవనెత్తిన దేవుడు నీ పిల్లల్ని లేవనెత్తలేడా? యోప్తాను లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తలేడా? తమ్ముడా, ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో చెల్లి, ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఈ వర్తమానం ఎక్కడి నుంచి వింటున్నావో, యోప్తా జీవితంలో దేవుడు కార్యం చేశాడు. ఎంతకాలం నీ మీద అంటే నీ మీద నువ్వు ఆధారపడతావు, బంధువుల మీద ఆధారపడతావు, దేవుని మీద ఆధారపడు. ఏడువు, కన్నీరు కార్చు. యోప్తా చరిత్రను మార్చిన దేవుడు నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. అడుగు వేసేను, అడుగు అడుగు వేసేను, అడుగు. ఏడువు, కన్నీరు కార్చు. నా జీవితంలో ఎవరెవరైతే నన్ను చిన్న చూపు చూశారో వారి ముందే నన్ను లేవనెత్తయ్యా. నా భర్తను ఎవరెవరైతే చిన్న చూపు చూశారో వారి ముందే నా భర్తను లేవనెత్తు. ఎవరెవరైతే నా పిల్లల్ని చిన్న చూపు చూశారో వారి ముందే నా పిల్లల్ని లేపు. ఎవరెవరైతే నా కుటుంబాన్ని చిన్న చూపు చూశారో వారందరి ముందు నా కుటుంబాన్ని లేపు, లేపు యేసయ్యా. ప్రతి ఒక్కరు మీరు చూడండి, ఇలా రెండు చేతులు జోడిద్దాం, రెండు చేతులు జోడిద్దాం, రెండు చేతులు ఇటు ఇలా ఇలా నా వైపు చూడండి, నా వైపు చూడండి. నమస్కరిద్దాం. యేసయ్యా నీకు నీ పాదాలు పట్టుకుంటున్నాం. అందరం నమస్కారం చేద్దాం. యేసయ్య, యేసయ్యకు నమస్కారం చేద్దాం. యేసయ్యా, ప్రతి ఒక్కరు నమస్కారం చేద్దాం. యేసయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరు లేరయ్యా, నన్ను స్వస్థత నాకు ఇవ్వండి అయ్యా. నా జీవితంలో గొప్ప కార్యము జరిగించయ్యా, నా జీవితంలో గొప్ప కార్యం జరిగించయ్యా. మహిమతో నింపు ప్రభు, శక్తితో నింపు ప్రభు. యేసయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నాను, పాదాలు పట్టుకుంటున్నా, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నీ పాదాలు పట్టుకుంటున్నాను అయ్యా.
యోప్తా మీదికి అభిషేకం దిగి వచ్చిందయ్యా. యోప్తా మీదికి అభిషేకం దిగి వచ్చింది. నా మీదికి అభిషేకం దింపు నాయన, నా మీదికి అభిషేకం దింపు నాయన, నా మీదికి అభిషేకం దింపయ్యా. నా మీదికి అభిషేకం ఇప్పుడే దిగి రావాలయ్యా. నా మీదికి దిగి రావాలయ్యా, దిగి రావాలయ్యా, దిగి రావాలయ్యా, దిగి రావాలయ్యా, ఇప్పుడే దిగి రావాలయ్యా, ఇప్పుడే దిగి రావాలయ్యా. యోప్తా మీదికి దిగి వచ్చిన అభిషేకం, అభిషేకం ఇప్పుడే దిగి రావాలయ్యా, దిగి రావాలయ్యా, దిగి రావాలయ్యా, దిగి రావాలయ్యా. యోప్తా మీదికి దిగి వచ్చిన అభిషేకం, దిగి వచ్చిన అభిషేకం. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా, ఆత్మ రిసీవ్ చేసుకోవాలి. యోప్తా మీదికి దిగి వచ్చిన అభిషేకం దిగి రావాలా. రిసీవ్ ఇట్, 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 రిసీవ్ ఇట్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ నా మీదికి దిగి రావాలి, నా మీదికి దిగి రావాలి. ఈరోజు ఈ మందిరంలోకి వచ్చిన ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఈ ప్రాంగణంలోకి ఎవరు అడుగు పెట్టినా వారి జీవితంలో అద్భుతం చేస్తానని. కొంచెం లేట్ అవ్వచ్చేమో, ఆలస్యం దేవుని నిర్లక్ష్యం కాదు. ఎంత ఆలస్యం అయితే అంత అద్భుతం జరగబోతుంది. ఎంత ఆలస్యం అవుతుందో అంత అద్భుతం జరగబోతుంది. ఆ అద్భుతం రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండు. దేవుడు నాతో చెప్పాడు, ఇక్కడున్న చెట్ల మీద చెట్టును తాకితే అద్భుతం జరగబోతుంది. చెట్టును తాకిన స్వస్థత జరగబోతుంది. ఈ స్థలంలో మట్టిని తాకిన స్వస్థత జరగబోతుంది. ఈరోజు మీరు కొత్తగా ఇక్కడికి వచ్చారేమో, మీ ప్రేయర్ రిక్వెస్ట్ రాసియండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ రాసియండి. క్రమం తప్పకుండా 7 వారాలు రండి, క్రమం తప్పకుండా 7 వారాలు రండి. 8వ వారం మీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నమ్ముతున్న వాళ్ళు 2 చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. యోప్తా జీవితంలో అద్భుతం జరిగినట్టుగా ఇక తలల మీద చేతులు పెట్టుకొని 2 చేతులు నన్ను ఆశీర్వదిస్తూ, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించు. 1000 మందికి నన్ను ఆశీర్వాదకరంగా ఉంచు, 1000 మందికి నన్ను ఆశీర్వాదకరంగా ఉంచు, 1000 మందికి నా పిల్లల్ని ఆశీర్వాదకరంగా ఉంచు, 1000 మందికి ఆశీర్వాదకరంగా ఉంచు. 1000 మందికి, 1000 మందికి ఆశీర్వాదకరంగా ఉంచయ్యా, 1000 మందికి ఆశీర్వాదకరంగా ఉంచయ్యా. అద్భుతం జరిగించయ్యా, అద్భుతం జరిగించు అయ్యా. ఈరోజు ఈ మందిరంలో ఎంతమంది ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగా, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరుగునుగా, ప్రతి ఒక్కరి జీవితంలో సూచక్రియలు జరుగునుగా. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరిస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. యోప్తా మీద ఉన్న అభిషేకం నా మీదకి రిలీజ్ చేసినందుకు వందనాలు యేసయ్యా. యోప్తా మీద ఉన్న అభిషేకం మన మీద రిలీజ్ చేసిన దేవునికి స్తోత్రం చెప్తామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా.